హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ టమాటా అన్నంలో ఇలా గ్రేవీగా రావాలంటే ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చినట్టయితే ఒకసారి వాష్ చేయండి. దానికోసం నేను చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఇక్కడ 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నాను నేను. ఇవి ఒలుచుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ పెద్దలపై అలాగే 5 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్, నేనైతే వేయలేదు. జీలకర్ర ఒకటే వేసాను. జీలకర్ర అనేది కొంచెం చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్దలపై ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. ఈ పెద్దలపై ముక్కలు వేసుకొని ఇవి వేగటం కోసం నేను ఇప్పుడు దీంట్లో సాల్ట్ అలాగే కొద్దిగంత పసుపు వేసుకుంటున్నాను. ఇలా వేయటం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగా ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట. ఉల్లిపాయ అనేది కొంచెం దోరగా వేగాలి. నేను వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా వేగిన తర్వాత చూసారా, ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, ఆ టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పి పైకి కిందకి మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వండి. బాగా ఎక్కువ మగ్గనివ్వ అవసరం లేదు, కొద్దిగా మగ్గనివ్వండి. ఇలా కొంచెం చూసారా, ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉప్పు నీళ్ళల్లో చిక్కుడుకాయ ముక్కలు పెట్టుకున్నాం కదండి, అవి శుభ్రంగా పిండేసుకొని ఇలా వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఒక పొంగు వచ్చేలాగా అయినా ఉడికించుకోవచ్చు చిక్కుడుకాయ. నేనైతే పచ్చివే వేసేసాను. పచ్చివైనా కానీ త్వరగానే మగ్గిపోతాయండి, నో ప్రాబ్లం. మనం వాటర్ కూడా పోయవసరం లేదు, నేను అసలు వాటర్ కూడా పోయలేదు. టమాటాలో ఉన్న వాటర్ చిక్కుడుకాయలు ముందు కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, దాంట్లో ఉన్న కొంచెం వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఫైనల్గా కారం వేసుకుంటున్నాను, రుచికి తగినంత కారం వేసుకోవాలి. జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే ఏం వేయలేదు. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ టమాటా. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లో కానీ లేదా వైట్ రైస్లో కానీ అద్దరిపోతుంది అనమాట కర్రీ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.